హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో మనము బిట్వీన్ ఆపరేటర్ ఎలా ఉపయోగపడుతుందో నేర్చుకుందాం. ఓకేనా? సో నేనేం చేస్తున్నానంటే బిట్వీన్ ఆపరేటర్ తోటి నాకేంటంటే ఈ యొక్క సేల్స్ ప్రైస్లో ఓన్లీ 15 అండ్ 20 రూపీస్ మీద ఉన్న రికార్డ్స్ మాత్రమే కావాలా, రిమైనింగ్ నాకు వద్దు అనుకున్నప్పుడు నేనేం చేసిన బిట్వీన్ అని చెప్పేసుకొని 15 అండ్ 20 అంటే ఈ యొక్క సేల్స్ ప్రైస్లో మనకు 15 రూపీస్ ఉన్న మాత్రమే రికార్డ్స్ అనేది రావడం జరుగుతుంది. అదర్వైజ్ మనకు మాత్రం రావు. ఓకేనా? సేమ్ ఇదే మాదిరి నాకు ఓన్లీ ఫ్రాన్స్ అండ్ కెనడా మాత్రమే రావాలా, రిమైనింగ్ నాకు వద్దు, సో మిగిలిన రికార్డ్స్ అనేవి నాకు వద్దు అనుకున్నప్పుడు మనం ఈ యొక్క బిట్వీన్ తోటి కూడా మనము తీసుకురావచ్చు. అంటే సేమ్ మళ్ళీ వేరే కండిషన్ పెట్టేసి తర్వాత నెక్స్ట్ ఏంటంటే కంట్రీ, ఈ కంట్రీలో బిట్వీన్, సో మనకేంటిది కెనడా అండ్ ఫ్రాన్స్ రికార్డ్స్ కావాలా. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం చేస్తుందంటే ఈ కెనడా అండ్ ఫ్రాన్స్ రికార్డ్స్ మాత్రమే డిస్ప్లే చేస్తుంది, అదర్వైజ్ డిస్ప్లే చేయదు. ఓకే, సో ఈ విధంగా మనం బిట్వీన్ ఆపరేటర్ అనేది మనం SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియోలో ఉపయోగించుకుంటాం. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన స్కిల్స్కి సబ్స్క్రైబ్ కావండి. ఓకే, మరిన్ని వీడియోస్ చూస్తూ SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.